హలో, ఏడున్నావురా? సిగ్గునా అదిరా నీకు? బుద్ధునా అదిరా? నువ్వు చేస్తున్న పని ఏందిరా? అంటేనో కోపం వస్తుంది కానీ నీకు అయ్యవ్వ పంపించే పైసలు ఖర్చు చేసుకుంటా తీయగా కమ్మగా తినుకుంటా ఆ రోడ్ల మీద తిరుగుడు ఏందిరా? ఎవరినో బాగానే ఆడుచుకుంటాండు కదా మా కాక కానికయ్యా. అక్కడికి వస్తే కొంకులు సాపు కావాల బిడ్డ, ఈపు విమానం మోతమ్మ కావాలి ఏమనుకుంటాను బాబు. చక్కగా నువ్వు చదివిన కాడికి చాలు కానీ పెట్టే పేడలు చదువుకొని ఇంటికి నాడు మీ అయ్యకు 4 బర్రెలు కొని ఏమని చెప్తా, అవి కాసుకుంటా బతుకుడు. నకరాలు చేస్తావా? ఎవలే కాక ఫోన్లా పొట్టు పొట్టు పెడుతున్నావు? కొద్దిసేపు ఆగు, ఫోన్లో మాట్లాడుతాను కదా. అరే కొలువులు ఏమద్దని రోడ్లకి ఎవడన్నా ధర్నాలు చేస్తారా దేశంలో? ఏమున్నావురా, ఏం మనిషిరా నువ్వు? ఏంది కొలువులొద్దని ధర్నా చేస్తాండా? అవును బిడ్డ, వీడు వీని దోస్తులంతా కలిసి కదేంది దిరుసుకు నగర్లో రోడ్ల మీదకి ఎక్కి మాకు నౌకర్లు వద్దని ధర్నాలు చేస్తారు. ఈ పద్ధతి ఇది? అది నౌకర్లు వద్దని చేసే లొల్లి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయినా కొలువులు వేస్తలేరని నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కిండ్రు. ఏంది కొలువులు వస్తలేదు? ఎవరు చెప్పి నీకు? సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎంత ముందుగా చెప్తున్నాడు, మేము కొలువులు ఇస్తా అంటే పొలగాళ్ళు వద్దు అని రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారని చెప్పలేదా? అయ్యో దేవుడా, సీఎం రేవంత్ రెడ్డికి అట్లా మాట్లాడు సరే, నువ్వు ఆ మాటలు నమ్మి రమేష్ అన్నకు ఫోన్ చేసుడు సరే. ఎందుకు? రమేష్ అన్న ధర్నాలు చేసేది నోటిఫికేషన్ల మీద, నోటిఫికేషన్లు వేస్తున్నందుకు కాదు. మరి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 1,00,000 కొలువులు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, డిఎస్సీల తర్వాత డిఎస్సీలు ఉంటాయని మాటలు చెప్పి మోసం చేసినందుకు కోపంతో కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాటలకు దిగింది. అవునా? అందుకే లొల్లి చేస్తున్నారా? మరి లేకుంటే కొలువులు ఇస్తామంటే వద్దని ఏ సన్నాసైన లొల్లి చేస్తాడా అని నువ్వు కూడా తెలివిలేనట్టు మాట్లాడుతున్నావు. మరి అట్లా అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అట్లా ఎందుకు మాట్లాడిండు కావచ్చు? సరే, సీఎం సార్ చెప్పింది నిజం అనుకుందాం. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా నోటిఫికేషన్ వేసి పరీక్షలు పెట్టి కొలువులు ఇచ్చిన నౌకర్లు ఏంటియో చెప్పు. అంటే ఏం లేవా? ఆ ముచ్చట నీకు నాకు కాదు, కొలువుల కోసం రోడ్లు ఎక్కిన వాళ్ళే చెప్తారు. అంతేనా? ఓర్రి రమేష్ గాడు అయ్యవ్వ పంపించే పైసలు ఖర్చు చేసుకుంటా రోడ్ల మీదకి ఎక్కి అవారాగా తిరిగా లొలి చేస్తున్నాడు అనుకున్నా. ఇప్పటికే వీనికి నౌకరు రావాలని తిడదాం అనుకున్నా, ఇంకా నయం తిట్టలేదు. ఏదో తిట్టేది ఉంటే వాడు నా బూర్వీకి షారు కాసు కావచ్చు. అందరికి కొలువులు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్లు వేస్తలేదో ఏమో గాని తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల కొట్లాట ఒడవని కథ తీరుగానే అయ్యేటట్టున్నది కదా.